పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాకం రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది. ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ మళ్ళా తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది. వాళ్ళు అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధానాలను, దేశద్రోహ విధానాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊత ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి. ఆయనకు నచ్చితే పాకిస్తాన్ పోవచ్చు, బంగ్లాదేశ్ పోవచ్చు. ఏ టెర్రరిస్ట్ సంస్థకు చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మంచి పద్ధతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు. ఏం స్వరాలు లేవన్నావు? మాది ఒకటే స్వరం. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు.